కామారెడ్డిలో రమేష్ అని ఒకడు సినిమా కామెడీ అని చేసి 2 తాగుబోతు పాత్రలు వేస్తే వాడిని తాగుబోతు రమేష్ పాత్ర అని స్క్రీన్ మీద రాస్తారు. మరి మానభంగాలు చేసే 400 సినిమాల్లో నటించిన మోహన్ బాబుని మానభంగాల మోహన్ బాబు అన్నాడు ఎవడన్నా అన్నాడా? వాడు పద్మశ్రీ మోహన్ బాబు, ఈడని తాగుబోతు రమేష్. మానభంగాల మోహన్ బాబు 400 సినిమాల్లో మానభంగాలు చేశాడు. ఏం వివక్షత అంటాను ఇది? ఎలాంటి వివక్షత? తాగుబోతు రమేష. పోయి ఇప్పుడు తాగుబోతు రమేష్ దగ్గర పోయి చెబుదామంటే అన్నా నువ్వు ఇదంతా చెప్పాక నాకు 7 సినిమా అవకాశాలని వాడాడు. ఆడదావాలి నేను ఇప్పుడు. ఇది తెలంగాణ ఉద్యమం అప్పుడు కూడా జరిగింది. ఇప్పుడు జరగాల్సింది ఏంటంటే భూగోళం మీద జ్యోతిరావు ఫూలే, అంబేద్కర్, కాన్షీరామ్ సాహు మహారాజులు మన స్వధర్మాన్ని నేర్పిన గురువులు, మన దేవుళ్ళు. వాళ్ళు మనకి మనోనేత్రం ఇచ్చారు. భారత స్వాతంత్రోద్యమం జరుగుతుంటే జ్యోతిరావు ఫూలే బ్రిటిష్ వాళ్ళు అనేటువంటి మాకు చదువు నేర్పడానికి వచ్చిన దేవుళ్ళు బ్రిటిషోడు. వాళ్ళు మాకు చదువు నేర్పి భూమి మీద హక్కులు ఇచ్చి మాకు భూమి మీద సర్వ హక్కులు కల్పిస్తున్న బ్రిటిష్ వాడిని ఎల్లగొట్టి బ్రాహ్మణులే రాజ్యాన్ని అందుకొని ఆ రాజ్యంలో మళ్ళీ మాకు చోటు లేకుండా చేయబోతున్నారు. ఈ భారతదేశానికి వచ్చే స్వాతంత్రంలో మా వాటా ఎంత అని జ్యోతిరావు ఫూలే నినదీసిండు ఆ రోజు. అది మొదటి స్వాతంత్ర పోరాటం.